గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, రాఖీ పండుగ రాబోతోంది, అంటే రక్షాబంధనము అంటారు. అయితే ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాము, ఈ రక్షాబంధనం అనేది ఒక అన్న తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళే కాదు, ఒకరి బాగు కోసం ఒకరు కట్టుకునేదే రక్ష. అవును, అది మన పురాణాల నుంచి తీసుకున్నా కూడా ద్రౌపది కృష్ణుడికి, ఇంకా అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకరికొకరు కట్టుకున్న విధానాలు, ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఏంటి వాస్తవం అమ్మా? ఆ రక్షాబంధనం అనేది నేను నీకు రక్ష ఇస్తాను అని, అవతల వాళ్ళు నాకు రక్ష కావాలి అని మనకి ఒక కంకణం కడుగుతారు. కట్టి నేను నీకు ఇది కడుతున్నాను, నాకు రక్ష ఇవ్వు అని అడగటం. అది రక్ష ఎవరికి ఇవ్వక్కర్లేదు ఎవరైనా కదా. ఎవరైనా తనకంటే ఎవరైతే ఇక్కడ రక్ష ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఉన్నారో, అంటే మనకంటే ఎక్కువ బలవంతులు కానీ లేకపోతే ఆ రంగంలో సమర్థులు కానీ ఉన్నారో వారికి మనం రక్ష కడతాం. ఓకే. అంతేకాదు, ఇంట్లో కూడా మీరు పూజలు చేసుకునేప్పుడు కంకణం కట్టుకుంటాం. అంటే కొన్ని పూజలు కాదు, పూజలకు కాదు, మామూలుగా నిత్య పూజలు కాదు, కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకునేప్పుడు ఆ దేవత పేరు చెప్పుకుని రక్ష కట్టుకుంటున్నాం. ఈ రక్ష కట్టుకుంటే ఏంటంటే ఇక ఆ దేవత పూజలో ఎటువంటి విఘ్నాలు రావు, వచ్చినా మనం పాటించక్కర్లేదు అని అర్థం. ఎటువంటి వచ్చినా మనం పాటించక్కర్లేదు అని అర్థం. అలా ఇద్దరు మీరు గమనించి చూస్తే భార్యాభర్త ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటారు రక్షలు పూజలో కూర్చునేటప్పుడు. వీటిని రక్ష అంటున్నాం, కడుతున్నాం కనుక బంధనం అనే వెర్బు కలుస్తోంది. అవునా? అవును. కనుక రక్షాబంధనం అనేది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యలోనే జరగాలనే భావం ఎప్పటి నుంచి వచ్చిందంటే మనకి అలెగ్జాండర్ వైఫ్ ప్రియురాలు ఆవిడ రుక్సానా అనే ఆవిడ వచ్చి పురుషోత్తముడు కట్టినప్పుడు నన్ను రక్షించు అని ఆవిడ కట్టింది, నా భర్తను రక్షించు అని కట్టింది. కనుక ఈయన ఆ మాటకి నిలబడి, ఒక వీక్నెస్ ఉంటుందమ్మా ప్రతిసారి ప్రతి చోట కూడా ఈ వీక్నెస్ దగ్గరే ఎక్కడో పడిపోతూ ఉంటాం. అందుకనే చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా ఇక్కడ, పురాణాల్లో కథ ఇది కూడా. ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక జింక వేటగాడు తరుముతుంటే పారిపోయేసేసి లోపల దూరింది పనశాలలో. ఆ రాజు వచ్చి అడిగాడు ఇతన్ని, ఇక్కడ జింక వచ్చిందా అన్నాడు. చూడలేదు అంటే అబద్ధం, అవును, అనృత దోషం. చూశాను అంటే అతను వెళ్ళి జింకను పట్టుకుని చంపుతాడు, అది హత్యాదోషం. అంతే కదా. కనుక ఏం చేయాలి? అప్పుడు ఆ ఋషి ఆలోచించి చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు అని చెప్పాడు. చెప్పే నోరు చూడలేదు, చూసే కన్ను చెప్పలేదు. చాలా లాజిక్గా అర్థమవుతుంది కదా ఎంత లౌక్యంగా ఉండాలో ఈ ప్రపంచంలో మనకి చెప్పేటటువంటి సమాధానం ఇది. అవునవును. కనుక అతనికి ఏ దోషం అంటలేదు. సరే, ఇతని వీక్నెస్ ఆయనకు అర్థమైంది రాజుకి. ఈయన భాష ఏదో అర్థమైనట్టు కానట్టు ఉంది, ఏమిటో చూసింది చెప్పలేదంటాడు, చెప్పింది చూడలేదు, సమాధానం చెప్తే కదా. అంతే కదమ్మా, అంతే కదా. అసలు ఏంటి నేనేదో అడిగితే వీడితో చెప్తున్నాడు అనుకుంటారే తప్ప అసలు వీళ్ళకి ఏం అర్థం కాలేదులే, సరే ఇంకో చోటు ఉందేమో వెళ్ళిపోయాడు. అంతే. ఎప్పుడూ కూడా మనం రక్ష కట్టామని చెప్పి మన దేశాన్ని, మన ప్రాణం మన చేతిలో, దేశాన్ని అర్పించి చేసే రక్షలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ లౌక్యం అక్కడ అవసరం. ఆ లౌక్యం ఎక్కడ పాటించలేదో ప్రతిసారి మనం దెబ్బతిన్నాం. కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే ఎవరికైనా వాగ్దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఆనందంగా ఉన్నప్పుడు వరాలు, కోపంగా ఉన్నప్పుడు శాపాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వకూడదంటారు. కానీ కామన్గా జరిగేవి అప్పుడే మన మీద మన కంట్రోల్ ఉండాలి. అవును, అప్పుడే మన మీద మన కంట్రోల్ ఉండి, ఎట్లాంటి పరిస్థితుల్లో కంట్రోల్ తప్పుతామో అప్పుడే కంట్రోల్గా ఉండగలగాలి, అప్పుడే ఉండాలి. కనుక ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటే అనవసరంగా ఎవరికి లేనిపోని వాగ్దానాలు ఇవ్వం. అవును. రక్ష కట్టడం అంటే ఏమిటి? మళ్ళీ వాళ్ళకి మేము ఎప్పటికైనా వాళ్ళకి ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటామని చెప్పటం. ఇది అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య వచ్చిన కారణం కేవలం పురుషోత్తముడు రుక్సానా ఆ కథే. కానీ ప్రతివారికి రక్ష కట్టచ్చు. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ పూజారి మనకి రక్ష కడతాడు ఒక్కొక్కసారి. అవునవును. అవునా? ఆ రక్ష కడితే ఆ రక్ష మనకి, ఆ దేవత మనకి రక్ష ఇచ్చింది అని భావించి తిరిగి వస్తాం. కాశీకి వెళ్తారు, కాశీ దారాలు కాలభైరవుడి దగ్గర తెచ్చుకుంటారు, కాలభైరవ రక్ష కట్టుకుంటున్నాం.
అవునా? అవునవును. ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ రక్ష. ఈ రక్ష బంధిస్తున్నాం కనుక, చేతికి కట్టుకుంటున్నాం కనుక బంధనం అయింది. అంతేకాని దీనిని కేవలం రాఖీకే ముడిపెట్టడం, రాఖీ అంటే ఈ రోజుల్లో చేసుకుంటున్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన మాత్రమే అన్వయించటం చాలా లిమిటెడ్ నాలెడ్జ్ అది. ఒక ఒక భాగం అది కరెక్టే, వాళ్ళు కూడా ఒకళ్ళొకళ్ళు రక్ష అడగచ్చు కదా, అడగచ్చు. భార్యకి భర్త, భర్తకి భార్య రక్షణ లేకపోతే ఈ రోజుల్లో ఎన్ని చూస్తున్నాం. అవునవును. అర్థమైందా? ఘోరాలు కదా, ఘోరాలు భయంకరమైనవి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అంతే అంతే. కనుక వాళ్ళిద్దరూ రక్ష కట్టుకుంటే ఒకళ్ళకొకళ్ళు వాగ్దానం చేసుకున్నట్టేనా? అవును. ఇలాంటి రక్షలు మనకి జీవితంలో ఉపయోగపడతాయి. అంటే ఇలాంటి రక్షలు ఉండొచ్చు, కానీ అక్కడ ఒక బంధాన్ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది కట్టడం వల్ల అన్నా చెల్లెళ్ళే అయిపోతారు ఇలాంటివి, అంటే మనం ఆ రోజున చాలా చాలా ఇది చాలా కొన్ని ముతక సామెతలు కూడా హిందీలో చాలా ఉన్నాయి వీటి మీద. అసలు ఆ పద్ధతి అనేదే తప్పు. మనసులో మన భావం ఏంటప్పుడు, నాకు నువ్వు రక్ష ఇవ్వు అంతే అంతే. అప్పుడు వాళ్ళు మనకి ఇన్ రిటర్న్ ఆశీర్వదించి నేను నీకు రక్ష ఇస్తాను అంతే. ఈ కానుకలు ఇవ్వటాలే కూడా ఏమీ లేవు, మాట ఇవ్వటమే, ఆశీర్వదించి మాట ఇవ్వటమే అంతే. ఇప్పుడు కొత్తగా ఇదొక వేలం వెర్రి, ఎంత ఇస్తున్నారు, వాళ్ళైతే నాకు ఎక్కువ డబ్బులు ఇస్తారు కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకుంటాను, ఇలానే ఉన్నారు. ఇవన్నీ కమర్షియల్ అయిపోయినాయమ్మా. సంబంధాలు ఆర్థిక సంబంధాలు కాకూడదు. మానవ సంబంధాలు చక్కగా హృదయంగా మానవ సంబంధాలుగానే ఉండాలి. అంటే బంధాలు దృఢపడడానికి ఒక రకంగా ఇవి మొదలు పెడితే ఇవి కాస్త కమర్షియల్ అయిపోయాయి, మీరు అన్నట్టు కమర్షియల్ అయిపోయినాయి. కనుక రాఖీ కట్టడం అనేది కేవలం కాదు, మన పూజ కూర్చుంటే ఆ పూజలో దేవత పేరు చెప్పి ఒకళ్ళకొకళ్ళు కంకణం కట్టుకుని కూర్చుంటున్నాం. కంకణబద్ధం అయ్యామంటే ఏంటి, ఎంత నేను నీ దేవత పూజలో ఉంటాను, అమ్మ నువ్వు నన్ను రక్షించు, నా మీదకి ఈ పూజలో ఏ విఘ్నాలు రాకుండా ఇక్కడి నుంచి నువ్వు కాపాడు. అవును. మరి అక్కడ కూడా చేస్తున్నాం కదా, ప్రతి చోట అమ్మవారి దగ్గర రకరకాల తోరాలు లాంటివి అమ్ముతూ ఉంటారు, ఏ గుళ్ళో అయినా. ఆ తోరాలు తీసుకొని వచ్చి ఆ తోరాలు చేతికి మనం కట్టుకుంటున్నాం ఆ దేవత పేరు మీద, అది రక్ష మనకి. నేను కామాఖ్య వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా ఈ రక్ష దారాలు అమ్ముతున్నారు. ఇన్ని బండిల్స్ కొని ఆ కింద నీరు ఊడుతూ ఉంటుంది కామాఖ్య ప్రధాన గర్భాలయంలో, దాంట్లో ముంచి తీసుకొచ్చాను అవన్నీ. అంటే చాలా కిందకు ఉంటుంది, మనం వంగలేము. అక్కడ కింద ఒక పూజారి కూర్చొని ఉన్నారు, ఆయనకి ఇస్తే ఆయన దాన్ని తడిపి నాకు ఇచ్చారు. అవన్నీ తీసుకొస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఎవరికి రక్ష కావాలన్నా అది కడతా నేను. ఆవిడ రక్ష, నా రక్ష కాదు, ఆవిడది కదా తీసుకొచ్చాను, ఆవిడ రక్ష. ఇలా రక్ష కట్టుకోవటం అనేది మన పద్ధతిలో, మన శాస్త్రంలో, మన ఆచారాల్లో ఉన్నది. వాటిల్ని కొద్ది భాగం మాత్రమే, ఒక సెక్టార్లో మాత్రమే చూసేసి అదొక్కటే రక్ష అనుకోకూడదు. ఎన్నో ఇంత మొత్తం ఇదంతా కూడా రక్షే. అవును. దేవత నుంచి రక్ష, ఒక మనిషికి ఒక మనిషి నుంచి రక్ష, భార్యకి భర్త నుంచి రక్ష, భర్తకి భార్య నుంచి రక్ష, అన్నకి చెల్లి నుంచి రక్ష, చెల్లికి అన్న నుంచి రక్ష. ఇది ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేదే రక్ష అనేది. ఇప్పుడు ఈ పండగమ్మ అంటే మీరు చెప్పిన విధానం చూసినా, ఇప్పుడు ఆచరించే విధానం చూసినా ఎవరైనా జరుపుకుంటారు. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఇది నార్త్ ఇండియన్స్ మాత్రమే బాగా వేడుకగా జరుపుకునే పండుగ, అసలు ఇది ప్రాంతీయ పండుగ, అక్కడి నుంచి మనం తెచ్చుకున్న పండుగ అంటారు. ఇది వాస్తవమా? అది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు కొన్ని విషయాలు మన దగ్గర పూర్వకాలం నుంచే ఉన్నాయి అనేది మనకి కూడా తెలియని పరిస్థితి చాలా సార్లు. ఎందుకంటే మనకు అవేవి ఎక్కడా నేర్పలేదు కనుక కొత్తగా చెప్తున్నారే ఏమిటో ఇవన్నీ అని అనుకుంటారు. కొత్తవి కాదు, పాతవే కొత్తగా చెప్పుకుంటున్నాం. కనుక ఇవన్నీ నార్త్ ఇండియా నుంచి వచ్చినవి కాదు, మొత్తం మన భారత ఖండం అంతా భారతవర్షే భరతఖండే అని చెప్పుకుంటున్నామా, ఇదంతా కలిపి ఒకటే కుదురు. ఈ మొత్తం వీటిల్లో ఉన్న పద్ధతులే మనమందరం పాటిస్తున్నాం. దాంట్లో మళ్ళీ భాగాలు పెట్టుకోకర్లా, భాగాలు పెట్టుకుంటున్నాం దాంట్లో కూడా. ఎందుకని మన అడ్రస్ చెప్పేటప్పుడు శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే అంటే అక్కడ దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగం ఏదో పట్టుకుని ఆ జ్యోతిర్లింగానికి ఏ డైరెక్షన్లో ఉన్నామో చెప్పుకుంటున్నాం. అవును అది సంకల్పంలో. అంటే ఇవన్నీ అంతేగాని మనం విడగొట్టడం కాదు, అది నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను అని చెప్పటం. స్టిల్ వీఆర్ ఆల్ భారతీయులమే మనమందరం. భారత అంటేనే అర్థం ఏంటి, వెలుగులో రమించేది అని అర్థం. భా అంటే వెలుగు, రశ్మి, కాంతి. మనకి లేని ఆచారం ఏంటి, అన్ని పద్ధతులు మన దగ్గర నుంచే వెళ్ళినాయి. మొట్టమొదటి డాక్యుమెంట్ ప్రపంచంలోనే ఋగ్వేదం మొట్టమొదటి డాక్యుమెంట్. దాంట్లో అసలు హోమాదులు ఎలా చేయాలి, యజ్ఞయాగాదులు ఎలా చేయాలి అనేవి చెప్పారు. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటి శాస్త్రాలే. చేసేటప్పుడు కంకణం కట్టు కూర్చుంటున్నావా అంటే కంకణం గురించి వాళ్ళు చెప్పారు అక్కడ.
ఆ టెక్స్ట్ మనకి తెలియకపోవచ్చు, ఉమ్. అది సాంస్క్రిట్లో ఉన్నందువలన. అవును. కానీ కొంతమంది మహానుభావులు, దాశరథి రంగాచార్య లాంటి వారు కొందరు దాన్ని చక్కగా తెలుగులో అనువాదం చేశారు. అవి చదివినా కూడా చాలు. అవును. లేకపోతే విన్నా చాలు. ఎంతో మంది చెప్తున్నారు కదా పెద్దలు, అవునవును. విన్నా చాలు. తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. కానీ ఇవన్నీ మనవే, ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, మన ఆచారాలే, మన పద్ధతులే. కాకపోతే కొన్నాళ్ళు మరుగున పడ్డాయి. అవునవును. కొన్నాళ్ళు మరుగున పడి మళ్ళీ మబ్బుతెర తొలగిపోయింది, బయటకు వస్తున్నాయి. కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నాయి. వస్తున్నాయి కనుక ఇది మనది కాదు అని అనుకునేది తప్పు. ఇవన్నీ మన దగ్గర ఉన్నవే. పూజలో కంకణం కట్టుకోవటం ఎప్పటి నుంచి ఉన్నది, ఎవరిళ్లలో కట్టుకోవట్లేదు. అవునవును. మరి అది రక్ష కాదు. అవును. రక్ష కట్టుకోండమ్మా అని చెప్తాడు అక్కడ పురోహితుడు. అవును, చెప్తారు కదా. రక్ష కడతాను రండి అంటాడు, ఆయన కడతాడు. ఆలయాల్లో కట్టడం లేదు. కడతారు. అది నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా, ఈస్ట్ ఇండియానా, వెస్ట్ ఇండియానా అని చూస్తున్నామా? లేదు కదా. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ రక్ష కట్టుకునే విధానంలో కూడా ఈ మధ్య కాలంలో అంటే గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటా సమయం ఖచ్చితంగా ఈ సమయం లోపే కట్టాలి అనే ఒక ధోరణి కూడా మనం చూస్తున్నాం. సమయాలు కూడా చూసుకోవాలంటారా? రోజులో కొన్ని అమృత ఘడియలు ఉంటాయి, ప్రతి రోజులోనూ ఉంటాయి. అవును అవును. కొన్ని దుష్ట ఘడియలు ఉంటాయి. మనం వర్జ్యం అంటాం, కొన్ని వదిలేస్తాం, కొన్ని దుర్ముహూర్తం అంటాం, లేకపోతే ఇలా ఏవోటి యమఘంటికలు అని, ఇలాంటి రకరకాల రాహుకాలం అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం. ఆ గ్రహాలు మనకంత ఎవరికైనా కూడా యోగించవు కనుక, అంటే వాటిని దుష్టగ్రహాలుగా భావిస్తున్నాం కనుక ఆ సమయంలో, అవి ఉన్న సమయంలో తప్ప మిగిలిన అన్ని సమయాల్లో చేసుకోవచ్చు. అమృత ఘడియల కాలంలో అసలు ఎటువంటిది ఆలోచించకుండా చేసుకోవచ్చు. అభిజిత్ ముహూర్తంలో ఏమీ ఆలోచించకుండా చేసుకోవచ్చు. అభిజిత్ అంటే చక్కగా మధ్య సంధ్య అనమాట రోజులో, దానికి చేసుకోవచ్చు. పంచాంగంలో వెతికితే ఈ కాలాలు రోజు రోజుకు మారుతాయి కదా. అవునవును. సూర్యోదయాన్ని బట్టి మారుతాయి కదా, కానీ సూర్యాస్తమయాన్ని బట్టి అవి ఆ టైం మనకి తెలుస్తుంది. ఈ సమయంలోనే చేసుకోవాలి, ఇట్లాగే చేయాలి అని నియమాలు పెట్టడం వల్ల ప్రతి వారు ఏదో నేను కొత్త రూల్ చెప్తున్నానని అనుకుంటున్నారు, కానీ అలాంటివి ఎక్కడా లేవు. శ్రావణ పౌర్ణమి నాడే కట్టుకుంటున్నామా రక్షలు? ఇంట్లో పూజ చేస్తే వరలక్ష్మి వ్రతానికి కంకణం కట్టుకుంటున్నారా? కట్టుకుని కూర్చుంటున్నారా? సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకుంటుంటే అప్పుడు దీక్ష కంకణం కట్టుకుని కూర్చుంటున్నారా? అది రక్ష కాదా? ఏ ఆలయానికి వెళ్ళినా మీకు ఆ రోజునే కట్టాలని కడుతున్నారా? లేనివన్నీ చెప్పి, కొత్త రూల్స్ ఏవో చెప్పి అందరినీ కొంచెం ఒక చట్రం లోపల బంధించాలని చూస్తే అసలుకే మోసం అవుతుంది. అవును, నమ్మడమే అసలు ఇంకా వదిలేశారు. ఎందుకు అంత కష్టపడి ఆ టైంకి ఏదో నేను ఉన్నాను, అయ్యో ఏదో కాసేపు కళ్ళు మూసేసుకున్నాను అయిపోయిందా అంటే ఎట్లా? అవును. దేవుణ్ణి దలుచుకోవటానికి, దైవ కార్యం చేయటానికి ముహూర్తం లేదు. కాలచక్రం అని చెప్తాం కదా, చక్రంలో ఏది మొదలు ఏది అంతం ఎలా చెప్పగలుగుతామమ్మా? అంతే, అర్థమైంది కదా. ఎప్పుడు ఆ సైకిల్ రన్ అవుతానే ఉంటుంది కదా. అలాగే ఇది ఇప్పుడే మంచిది, ఇది ఇప్పుడు కాదు అని ఎట్లా అంటాం? అదే కదా. అంతా మన మంచికే. అవును, ఏ రోజైనా మన మంచికే. మంగళవారం చాలా మంది మేము మంగళవారం అంటే పనులు ఏదో కొన్ని పనులు మొదలెట్టామంటారు. మంగళవారం మంగళప్రదం. అవును, గౌరీదేవికి ఇష్టమైన వారం. అంటే మన భావన ఇంకా ఎలా భావిస్తే అలా. మానుతో మై గంగా మహు, నామానుతో బెహతా పానీ అంటాడు ఒక హిందీ సినిమా కవి. అంతే అర్థమమ్మా. నమ్మితే నేను గంగామయ్య, నీరు లేదు, నువ్వు నన్ను గంగామయ్యగా కొలవటం లేదు, గంగామాతని నన్ను కొలవటం లేదు. నామానుతో బెహతా పానీ, ప్రవహిస్తున్న నీటిని. నీరెవరికి కావద్దు? అవును, అందరికీ అవసరం. దేవతైనా ఎవరికైనా కావాలి. కాదు నువ్వు దేవతవు కాదు, నీరైనా ప్రాణాధారమే కదా, అంతే. ఇది కావాలి. కనుక నువ్వు ఎలా చూస్తే అలా, మనం చూసే చూపులోనే ఉంటుంది. ఒక చోటికి వెళ్తే ఆహా ఆ మొక్క ఎంత బాగుంది అని అనుకుంటారు, లేకపోతే దాని గింజలు వేసి పెంచాలా, లేకపోతే దాని కొమ్మలు తెచ్చి పెంచాలా అనుకునేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. చూపులోనే తేడా. అంతే అంతే అంతే. ఒక రంగు మనకి నచ్చుతుంది, ఒక రంగు నచ్చదు, చూపులోనే తేడా. అంతే. మనం చూడటంలోనే దాన్ని భయంతో చూస్తామా, భక్తిగా చూస్తామా, శ్రద్ధగా చూస్తామా, అలవాటుగా చూస్తామా, అంతే. ఏది దోషం లేదమ్మా, దేనికి కూడా దోషం ఉండదు. ఈ ముహూర్తానే కట్టాలి అని ఏది లేకపోయినా వాళ్ళు కూడా దేవతలను కొలుస్తూనే ఉన్నాగా, రాహుని కేతువుని కూడా. అవునవును. కష్టాలు వచ్చినప్పుడు కష్టాల నుంచి బయటపడేసేవాడని దండం పెడుతున్నప్పుడు వాళ్ళు మనకి విరోధులు ఎలా అయ్యారు? అవును, అంతే అంతే. ఇలాగే భావిస్తే ఎవరితోనూ ఎక్కడ ఎటువంటి విరుద్ధాలు, ఆ ముహూర్తానికే కట్టాలి, ఈ సమయానికే కట్టాలి. ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చినవి, ఇంతకు ముందు లేవు. లేవు. నెమ్మదిగా ఇవి ప్రబలిపోతాయి.
ఆపకపోతే అవును. ఇవి విపరీతం అయిపోతాయి. అంటే ఈ ముహూర్తానికి కట్టాలి అంటే ఇబ్బంది లేదు కానీ కట్టకపోతే ఏదో అయిపోతుంది అనే ధోరణిలో కూడా వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు వస్తుంది అసలే వివాహానికి మాత్రం ముహూర్తం ఉంటుంది. అంటే కొన్ని శుభకార్యాలకి, వివాహం, ఉపనయనం ఇలాంటి వాటికి తప్పనిసరిగా ఒక ముహూర్తం ఉంటుంది. ఎందుకంటే ఆ ముహూర్తంలో ఉంటే ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉంటారు. ఎటు ఉపనయనం దగ్గర ఉపాధ్యాయ విద్యకి, అంటే విద్యకి వెళ్తూ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తూ గురుకులానికి వెళ్తూ విద్యార్థి మొదలుపెట్టే ఫస్ట్ సంస్కారం అనమాట అది, షోడశ సంస్కారాల్లో ఉపనయనం. ఇది చేసుకుని వాళ్ళు గురుకులానికి వెళ్తారు కనుక విద్యాధ్యయనానికి వెళ్తున్నాడు కనుక ఒక మంచి ముహూర్తం ఉంటే బాగా విద్య వస్తుంది అక్కడ. అవును, అలాగా ఓకే. అంతే. కనుక కొన్నిటికి ఈ సందర్భంగా వాటికి ముహూర్తం అంటే అది కూడా ఒక్క క్షణం కాదమ్మా, కొంత టైము, ఒక స్పాన్. అంతేగాని ఆ ఒక్క క్షణమే కాదు, అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముహూర్తం అంటే కొన్ని నిమిషాల ఉన్నటువంటి ఒక స్పాన్, టైం స్పాన్. అంతేకాని సరిగ్గా ఇంత కొట్టినప్పుడు ఇంతే అన్నట్లుగా కాదు. 12:43 అంటే 12:43 నిమిషాల 50 సెకండ్లు అంటే అలాగే కాదు. నిజమే, అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో ఇలా పలానా సమయం చెప్పిండ్రు, మరి ఎట్లా ఒక 2 నిమిషాలు ఆలస్యం అయింది అని చెప్పి మళ్ళీ దాని ముహూర్తం స్పాన్ లో చేయొచ్చు. లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళు ఎవరో ఇంకొక మంచి ముహూర్తం అక్కడే పెట్టేస్తారు ఒకవేళ దాటితే, ఇబ్బందుల వల్ల, వివాహ సమయంలో ఏదైనా కూడా. అవును, ఓకే ఓకే, ఉంటారు కదా. అవునవును, పురోహితుడు ఉంటాడు కదా పూజ చేయిస్తూ. పురానికి హితం కూర్చేవాడే పురోహితుడు. అవును, కనుక మనకి హితం కూర్చేవాడే. కనుక మన హితం చూసి, అంటే మన మేలు చూసి, మన శ్రేయస్సు చూసి ఒక ముహూర్తం పెడతాడు. మొదట పెట్టింది కూడా ఎవరో పురోహితుడే కదా. అవునవును, అలాగా. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి